నాకెవరైనా 2 రోజులు వండి పెడితే కూర్చొని 3 పూటలు తినాలనిపిస్తుంది. ఏం చేయాలక్క మరి ఇంత బద్ధకం పనికిరాదని మీరు అనుకోవచ్చు. కానీ ఈ ఎండలకి మా దగ్గరైతే విపరీతమైన ఎండలున్నాయి. నా నెత్తి మీద స్ట్రా పెట్టి సూర్యుడు డైరెక్ట్‌గా నాలో ఎనర్జీ మొత్తం పీల్చినట్టే అనిపిస్తుంది. ఎన్ని కోకోనట్ వాటర్‌లు తాగినా అస్సలు స్టామినా సరిపోవట్లేదు. ఎంత మజ్జిగలు చేసుకున్నా, ఎన్ని రాగి జావలు ప్రిపేర్ చేసుకున్నా అస్సలు అమ్మో! ఒక గంట కూడా పని చేయట్లేదు ఇవన్నీ. అసలు నాలో ఉన్న ఎనర్జీ మొత్తం స్ట్రా పెట్టి సూర్యుడు లాగేసినట్టే అనిపిస్తుందబ్బా నిజంగా. ఇప్పుడైతే నేను పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత నేను వంకాయ, బంగాళదుంప, కోడిగుడ్లు కర్రీ అయితే చేస్తున్నాను. సో, చాలా వచ్చింది. కూరలలో రారాజు ఏంటి వంకాయ అంటారు కదా! నేనైతే వంకాయ అని చెప్పను. ఎందుకంటే నాకు వంకాయ అంతగా ఇష్టం ఉండదు. మా పిల్లలైతే అస్సలు తినరు. సో, మేము ఎక్కువగా తినేదేంటంటే ములక్కాయ, చిక్కుడుగాయ ఇవి అనమాట. వంట చేసుకుంటూనే ఒక పక్క అయితే నేను రాగి జావకి నీళ్ళైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో, రాగి జావకి ఫస్ట్ అయితే నీళ్ళు ఇలాగా వేడి చేసుకొని, రాగి పిండిలోకి కొన్ని వాటర్ అయితే కలుపుకొని మామూలు వాటరు ఉండలు కట్టకుండా ఇంకా మంచిగా కలిపేసుకొని, ఆ కలుపుకున్న వాటరు మరిగే వాటర్‌లో కలిపేసుకోవాలనమాట. సో, ఇంకా అడుగు పొడుగు ఏమన్నా ఉంటే కొన్ని వాటర్ వేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. రాగి జావ అసలు ఎంత మంచిది తెలుసా? చిన్న పిల్లలకి కూడా ఎంత బాగుంటుందంటే రాగి జావ అలా ప్లెయిన్‌ది కాకుండా అందులో కొంచెం మజ్జిగ కలుపుకోవాలనమాట. రాగి జావ చల్లారిపోయిన తర్వాత మజ్జిగ యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారనమాట. అదే తాగుతారు. నేను కుడి దగ్గర నుంచి వచ్చేటప్పుడు 4 గుడ్లు పట్టుకొని వచ్చాను. ఉడకబెట్టేటప్పుడు 4 ఉన్నాయి. ఒలిచేటప్పుడు కూడా 4 ఉన్నాయి. ఒలిచిన తర్వాత 3 అయిపోయినాయి. ఏంటి శైలక్క కాకర చిత్తకపోయిందా అంటే లేదు. మీ శైలక్కే మింగేసింది అమాంతంగా. కర్రీ అయితే మస్తుంది కానీ మీరైతే వెళ్తూ వెళ్తూ లైక్ కొట్టి వెళ్ళండి.